అధికారులకు ముడుపులిచ్చాం, మమ్మల్ని ఆపేదెవరు? అక్రమ ఇటుక బట్టీల వ్యాపారుల బహిరంగ సవాల్. కాకతీయ కథనాలపై మైనింగ్ పొల్యూషన్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం. ఇటుక బట్టి పొగతో నరకం చూస్తున్నటువంటి తురకగూడెం గ్రామస్తులు ఇక మొత్తం అప్పచెప్పేసుకున్నాం. ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ కి మా దగ్గర నుంచి వెళ్ళి పైసలు పోయినాయి. ఈ తురకగూడెంలో నిర్వహిస్తున్నటువంటి ఇటుక బట్టీల దగ్గర నుంచి వెళ్ళి మైనింగ్ డిపార్ట్మెంట్ కి, పొల్యూషన్ డిపార్ట్మెంట్ కి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి, లేబర్ డిపార్ట్మెంట్ కి అందరికి మరి పైసలు అందేసినాయా? ఎందుకు పట్టించుకుంటలేరు? ఆ ఇటుక బట్టీల పొగతోటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి. వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నా సరే ఈ ఇటుక బట్టీల మీద ఎందుకు యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? మరి ఏం జరుగుతా ఉంది? ఒకసారి వార్త మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటుక బట్టీల కథ మామూలుగా కాదు. ఇక కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ ఇటుక బట్టీల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. తాము నెలన్నర క్రితమే అందరి అధికారులను ముడుపులు అప్పజెప్పామని, తమను ఎవరు ఏమీ చేయలేరని అక్రమ వ్యాపారులు బహిరంగంగానే సవాలు విసురుతున్నారట. పత్రికల్లో ఎన్ని కథనాలు రాసినా మళ్ళీ అధికారులు తమతోటే చర్చిస్తారని, ప్రతి ఏటా ముడుపులు చెల్లిస్తూనే ఉన్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తురకగూడెం పరిధిలో జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్, ఇరిగేషన్, అటవీ శాఖలు అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తా ఉంది. ఇక ఇటుక బట్టీలు అంటే మొత్తం యాడికెళ్ళో మట్టి తవ్వుకొని వస్తారు. రెవెన్యూ చూసుకోవాలి. ఆ మట్టి అంతా ఆడికి వస్తుంది, బంక మట్టి అంతా వస్తుంది, ఆడికెళ్ళి బొగ్గు వస్తుంది, ఆ పొట్టు వస్తుంది. దానికి అసలు ఎట్లుంటుంది అంటే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్క లైట్ పెట్టుకుంటేనే, ఒకే వ్యక్తి ఓ ముసలోడు ఉన్నాడని చెప్పి ఒక లైట్ పెట్టుకుంటేనే మరి ఊకోరు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అలాంటిది మొత్తం అసలు ఎట్లంటే విరజిల్లుతా ఉంటాయి. రాత్రిపూట అయితే మొత్తం కాంతిమయమైపోతుంది. మరి ఎట్లా పర్మిషన్లు ఇచ్చిండ్రు వాళ్ళకి? పొల్యూషన్ బోర్డులు ఎట్లా పర్మిషన్లు ఇచ్చిండ్రు? ఇంకా మొత్తం తీసుకొస్తారు. ఇక ఆడికి వెళ్ళి జోడ్లు అని చెప్పేసి వేరే రాష్ట్రాల దగ్గర నుంచి వెళ్ళి కూలీలు తీసుకొని వచ్చి వెట్టి చాకరీ చేపిస్తూ ఉంటారు. దానికి ఒక టైమింగ్ ఉండదు, ఏముండదు. ఆ వచ్చినటువంటి జోళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న పిల్లలతోటి కూడా ఆడ ఇటుకలు మోపియడం, మట్టి మోపియడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. చర్యలు తీసుకోవాలి మరి అధికారులు, లేకపోతే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఆ పొట్టు వల్ల, ఆ పొగ వల్ల ఆ ఉన్నటువంటి చుట్టుపక్కల అసలుకే వేసవికాలం, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇగో ఇక్కడ ఎక్కడైతే కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు నిర్వహిస్తా ఉన్నారో వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఏమేమి వాళ్ళకి ఉన్నాయి, ఏం పర్మిషన్లు ఉన్నాయి, ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రు? లేబర్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చిండా? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏం పర్మిషన్ ఉన్నది? పొల్యూషన్ బోర్డు నుంచి ఏం పర్మిషన్ ఉన్నది? మట్టి దోలుకోవడానికి ఏం పర్మిషన్ ఉన్నది? మరి వీటన్నిటిని కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అధికారులు. ఇగో పొగ దుమ్ముతో అల్లాడుతున్నటువంటి స్థానికులు, గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇటుక బట్టీల నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ, దుమ్ము, ధూళి కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతో చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నామని వాపోతున్నారు. కాలుష్యంపై అధికారులకు ఎన్నిసార్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్తులు మండిపడుతున్న అధికారుల అండదండలతోటే వ్యాపారులు ఇంతగా బరి తెగించి మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తురకగూడెంలోని అక్రమ ఇటుక బట్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో వాటి గ్రామం నుంచి తక్షణమే తరలించాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి దీని మీద. ఇలాంటి ఇటుక బట్టీలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేశారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోలేక ప్రజల ప్రాణాలకు ఇబ్బంది అయిపోతా ఉంది. ప్రభుత్వ ఆదాయాన్ని అంతా కూడా వీళ్ళు గండి కొడుతూ ఉన్నారు. ఆడున్నటువంటి అధికారులంతా కూడా వీళ్ళకి సహకరిస్తూ ఉన్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇటుక బట్టి ఏదైతే ఉందో ఆ ఇటుక బట్టి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. మరి మన ఛానల్ తరపున కూడా అక్కడికి వెళ్తాం, ప్రజల వాయిస్ కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం.